దిగొస్తుంది అనుకోవచ్చు, ప్రభుత్వం స్పందిస్తుంది అనుకోవచ్చు మీ పైన, ఎట్లా చూస్తారు? అప్పుడు వేరేగా ఉంటుంది. ఎందుకంటే అంత ఇది మా హార్డ్ అండ్ ఇన్కమ్. మేమేదో దోచుకొని ఎంక్రోచెస్ కాదు. మేము ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్ తోటే వెళ్ళినాం. ఒక బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఎంత 30 years డాక్యుమెంటేషన్ చూస్తుంది. 30 years, నాట్ 1 year 2 year, 30 years డాక్యుమెంటేషన్ చూస్తుంది. వెదర్ ఇట్స్ ఏ ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, ఎక్కడ ఏముంది. మళ్ళీ దాని తర్వాత వీళ్ళు మాస్టర్ ప్లాన్ లాగా ఓకే మేము ఇది చేస్తాం, మాస్టర్ ప్లాన్లో ఇది ఉంది. మాస్టర్ ప్లాన్ ఉంటే దీనికి రిజిస్ట్రేషన్ కాకూడదు. ఆ సర్వే బ్లాక్ నెంబర్ ఉండాలి. ఎందుకు థమ్ ఇంప్రెషన్స్ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ మొత్తం కెమెరా డిజిటలైజేషన్ అవుతుంది. అదెందుకు వాళ్ళు స్టాప్ చేయలేరు? ఎందుకు సర్వే నెంబర్స్ అది స్టాప్ రిజిస్ట్రేషన్కే అవసరానికి ఇప్పుడు వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. అప్పుడే డిక్లేర్ చేసేయాళ్ళు ఉండే. అప్పుడు కూడా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఒకటి ఈ గవర్నమెంట్ వచ్చింది ఈ జియో తెస్తా అంటే కాదు. ఏ జియోలో ఎక్కడ ఏం ప్రాసెస్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అక్కడ ఉండేవాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ గ్రీనింగ్ గెజెస్టెడ్ ఆఫీసర్ ఉంటారు. ఏదో అల్లటప్ప ఆఫీసర్ అయితే కాదు కదా. బీయింగ్ ఏ గెజెస్టేటెడ్ ర్యాంక్ ఎవరైనా ఉంటే ఓకే వాళ్ళకి ఉండాలి. వాళ్ళు స్టాప్ చేయాలి. ఓకే ఇది అవుతుంది వాళ్ళకి తెలియదా? గెజెస్టెడ్ ర్యాంక్ రిజిస్టర్డ్ అలా అంటే అన్ని సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ అన్నీ ఇన్వాలిడ్ అయిపోతాయి. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ కాకపోతే అన్ని రిజిస్ట్రేషన్ ఇన్వాలిడ్ అయిపోతాయి. ఒక మ్యారేజ్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఏదైనా ఆ పర్టికులర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగిందంటే అది మొత్తం ఇన్వాలిడే. ఆ ఆఫీసర్ మీద తీసుకుంటారా, ఎవరి మీద తీసుకుంటారు?